హలో అండి. రీసెంట్‌గా మేము తిరువన్నామలై వెళ్ళాం. ఆ అరుణాచలేశ్వరుని దర్శించుకోవడానికి. దానికి సంబంధించి కొన్ని విషయాలు ఈ వీడియోలో చెప్పబోతున్నాం. మేము అరుణాచలం చేరుకునేసరికి మిడ్‌నైట్ 2 గంటలయింది. రాజగోపురం ఎదురుగా ఉన్న రోడ్‌లో వెళ్ళామన్నమాట రూమ్స్ కోసం. అయితే మాకు రూమ్స్ కనిపించాయి కానీ ఎవరూ రెస్పాండ్ అవ్వట్లేదు. అందరూ పడుకున్నారు మిడ్‌నైట్ అయ్యేసరికి. కానీ రూమ్స్ కోసం వచ్చిన ఒకతను బాత్రూమ్స్ ఖాళీగా ఉన్నాయి, స్నానం చేసి వెళ్ళిపోవచ్చు కానీ లగేజ్ పెట్టుకోవద్దన్నారు. తీసుకెళ్ళాలన్నారు. సరే అని చెప్పేసి ఫ్రెష్ అయిపోయి వెళ్ళిపోదాం అని చూసాం. అంతా లైట్లు వేసింది, పర్వాలేదు. స్నానం చేసేసి బయలుదేరేసాం అన్నమాట. మేము గిరి ప్రదక్షిణ మొదలు పెట్టేసరికి ఉదయం 3 గంటలైందనమాట. నేను మా వారు పూజ సామాగ్రి అంతా తీసుకొని పూజ చేసి బయలుదేరాం. తెల్లవారుజాము 3 గంటలకి మొదలు పెట్టామన్నమాట. మాకు మొత్తంగా 4:30 గంటల సమయం పట్టింది. అంటే 1 గంట మోక్ష మార్గం ద్వారా వెళ్ళేటప్పుడు 1 గంట ఎక్కువ పట్టిందనమాట. దారిలో మనకి ఇలాంటి వాళ్ళు చాలామంది కనిపిస్తారు, ఆశీర్వదిస్తున్నాం అనుకుంటూ. అలా మేమిద్దరం ప్రదక్షిణని పూర్తి చేసామన్నమాట. చాలా హ్యాపీగా అనిపించింది నాకు అరుణగిరి ప్రదక్షిణ చేయడం. కొంచెం కష్టం, కొంచెం ఇష్టంగా. చూడండి, ఈ ఆంటీ అయితే 50 years అబోవ్ ఉంటుంది. కానీ దేవుడి మీద భారం వేసి ఆయన మీద నమ్మకంతో, ఆ శివయ్య మీద నమ్మకంతో నడుస్తుంది. ఆయనే నడిపిస్తాడు అని. చాలామంది చిన్నపిల్లల్ని కూడా తీసుకొని వచ్చారనమాట. ఇదిగోండి మోక్ష మార్గం వెళ్ళేది క్యూ అనమాట. ఇక్కడ నాకైతే చాలా భయం వేసింది, ఎందుకంటే వెళ్ళేటప్పుడు బాగానే ఉంది, బయటకు వచ్చే ద్వారం చిన్నగా ఉందన్నమాట. చాలామంది భయపడ్డారు. మేము వెళ్ళేటప్పుడు వర్షం బాగా పడింది, అయినా మేము వర్షం పడ్డా కానీ మేము ఆగిపోలేదన్నమాట. గొడుగు వేసుకొని వెళ్తున్నాము. చాలామంది రెయిన్ కోట్స్ వేసుకొని వెళ్తున్నారు. మేము అక్కడికి చేరుకునేసరికి ఉదయం 7 గంటలు అయిందనమాట. మాకు గుడి గోపురం కనిపించేసరికి, గుడి లోపలికి వెళ్ళేసరికి 7:30 గంటల సమయం పట్టిందనమాట. ఈ వర్షానికి ఈ గిరి ప్రదక్షిణ పూర్తయ్యేసరికి నా సాక్సులు చినిగిపోయినాయి. గుడిలోకి ఎంటర్ అవ్వగానే అసలు ఎంత బాగుందంటే, ఆ కొండలు, మేఘాలు కిందికి పడటం, ఆ పచ్చని చెట్లు, గుడి గోపురాలు, అసలు ఎంత బాగుందో వాతావరణం. అప్పుడే వర్షం పడి ఆగిపోయింది కదా, చాలా చల్లగా ఉండి వాతావరణం అసలు ఎంత అద్భుతంగా ఉందంటే ఖచ్చితంగా చూడాల్సిన ప్రదేశం ఇది. అయితే ఇక్కడ వెళ్ళడానికి 2 మార్గాలు ఉన్నాయి. ఒకటి ఉచిత దర్శనం, ఇంకోటి టికెట్ ద్వారా దర్శనం అనమాట. మేమైతే ఉచిత దర్శనానికి వెళ్ళాం, ఎందుకంటే క్యూ లైన్లు అన్నీ కూడా చాలా ఖాళీగా ఉన్నాయి. డిసెంబర్ నెలలో వెళ్ళాం కదా, మరి ఎందుకో తెలీదు, ఆ రోజు అంతా ఖాళీగా ఉంది. మా లక్. అసలు గిరి ప్రదక్షిణ చేసి క్యూ లైన్లో నించోవాలంటే చాలా కష్టంగా ఉండేది. మా అదృష్టం వల్ల మేము చాలా ఈజీగా వెళ్ళామన్నమాట. చూడండి, చుట్టూ కొండలు, మేఘాలు, మధ్యలో కొలను, చాలా 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 బాగుంది. గుడి లోపలికి అయితే మొబైల్స్ని అలౌ చేస్తున్నారు. గర్భగుడిలో కూడా మొబైల్స్ని అలౌ చేశారు. మేము వెళ్ళే దారిలో అష్టలింగాలు అని ఉంటాయి కదా, ఈశ్వరలింగం, సూర్యలింగం, వాయులింగం అని, జలలింగం అలాగే 8 లింగాలను కూడా మేము దర్శనం చేసుకున్నాం. ఎర్లీ మార్నింగ్ 3 గంటలకు కదా, కాబట్టి అప్పుడు కొన్ని గుళ్ళు అయితే మూసి ఉన్నాయి. 4 దగ్గర నుంచి కొన్ని తెరిచారు. సో అలా దర్శనం చేసుకొని అన్నిటినీ గుడి దగ్గరకు వచ్చేసరికి 7:30 అయింది. మా గుడి దర్శనం మొత్తం పూర్తయిపోయి బయటకు వచ్చేసరికి 9 అయింది ఖచ్చితంగా. నాకైతే అక్కడ అంతా అలాగే చూడాలనిపిస్తూ ఉంది, ఎందుకంటే అసలు ఆ వ్యూ అసలు ఎంత బాగుందంటే అంత బాగుంది. చూడండి, గాలి గోపురం చాలా పెద్దగా విశాలంగా ఉంది. చూడండి, క్యూ లైన్లు అసలు మొత్తం ఖాళీగా ఉన్నాయి, ఎవ్వరు లేరు. అసలు ఫ్రీగా వెళ్ళిపోయాం అన్నమాట. వెంటనే దర్శనం అయింది. దర్శనం చేసుకున్న వాళ్ళంతా అటువైపు నుంచి వస్తున్నారు. ఇటు క్యూ లైన్లో నుంచి దర్శనం చేసుకోవడానికి వెళ్తున్నాము. చూడండి, మంచిగా కూర్చోవడానికి ఇక్కడ అరుగులు కూడా ఉన్నాయి. ఆ వాటర్ ఫాల్స్, ఆ టెంపుల్, ఆ చుట్టుపక్కల ఆ చెట్లు ఎంత బాగున్నాయో, అంత వర్ణాన్వితం. అసలు ఖచ్చితంగా చూడండి. చుట్టుపక్కల చూడండి, అంత పార్కుల్లాగా చెట్లు బాగా పెంచారు ఇక్కడ.
3 క్యూ లైన్లు ఉన్నాయి, అన్నీ కూడా ఖాళీగానే ఉన్నాయి. ఇక్కడ అంతా ప్రసాదాలు కూడా ఇస్తారు. పైన చూడండి, అంతా చుట్టూ ప్రహరీ గోడ మీద మొత్తం నందులే ఉంటాయన్నమాట. మేము ప్రస్తుతం క్యూ లైన్లో ఉన్నాము. చూడండి, గుడి మధ్యలో కొండలు, ఆ మేఘాలు, మనం ఎటు చూసినా కానీ అవే కొండలు, అవే గోపురాలు, ఆ మేఘాలు. అసలు పొద్దున్నే 7 గంటలకు అయ్యేసరికి బాగుంది. మేము ప్రసాదం కోసం తీసుకున్నాం అనమాట. ఒక్కొక్క ప్రసాదం 10 రూపాయలు, 4 పులిహోరలు, 1 పాయసం తీసుకున్నాము. సిద్ధుల చెట్టు అంటారు కదా, క్యూ లైన్ నుంచి బయటకు వచ్చి దర్శనం చేసుకొని బయటకు వచ్చిన తర్వాత మనకి చెట్టు కనిపిస్తుంది. అందరూ సంతానం కోసం ఉయ్యాలు కట్టారనమాట. ఇక్కడ ముడుపులు కూడా కట్టారు వాళ్ళ కోరికలు నెరవేర్చుకోవడానికి. నాకైతే 3 సిద్ధులు కనిపించారు. చూడండి.